నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ తక్కువ టైంలో ఈజీగా చేసుకునే ఒక మంచి రెసిపీ అండి. రుచి కూడా చాలా బాగుంటుంది. మనకి ఉదయాన్నే ఎటువంటి హడావుడి లేకుండా చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. దాంట్లోకి 1 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే అరకప్పు వరకు గోధుమ పిండి, పావు కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. తర్వాత రుచికి తగినంతగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు వరకు వంట సోడాను కూడా వేసుకోవాలి. ఎక్కువ అక్కర్లేదండి, ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా పిండిలో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఈ సోడా ఉప్పు వేసుకుంటున్నాము. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక క్యారెట్ని తురిమి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకుని, అలాగే ఒక టమాటాని సన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనకి పిండి మంచిగా కలుపుకోవాలి. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇదంతా కూడా ఇలా నీళ్లు పోసుకుంటూ చేతితో కలుపుకున్నామంటే మనకి ఉండలేమీ లేకుండా చక్కగా కలుస్తుంది. బ్యాటర్ మాత్రం ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఉండలేమీ లేకుండా చక్కగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఆయిల్ కాగుతుంది నాకు. దీంట్లో ఒక 2 గరిటెల వరకు పిండిని వేసుకోవాలి. ఇలా ఒక 2 గరిటెలు వేసుకున్న తర్వాత మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా కొంచెం గంటెతో ఆయిల్ పైన వేసుకుంటూ ఉండాలండి. పైన కూడా చక్కగా కాలుతుంది. ఇలా కొద్దిసేపటికి అది పైకి తేలుతుంది. ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత వేరే వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా మంచిగా కాల్చుకొని మనం తీసేసుకోవడమేనండి. చాలా రుచిగా ఉంటుందండి. 1, 2 తిన్నామంటే మనకి కడుపు నిండిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీటిని టమాటో సాస్తో తిన్నామంటే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి.